విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సేఫ్టీ కోసం కొత్త చట్టాన్ని అమలు చేసే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1983 స్థానంలో దీన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పనిచేస్తున్నారని, అందులో నైపుణ్యం లేని కార్మికులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు నిపుణులు కూడా ఉన్నారని, వారిని రక్షించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కొత్త చట్టంపై పనిచేస్తోందని 2024 ఆగస్టులో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 3న అందుకు సంబంధించిన నివేదికను సభకు సమర్పించింది. ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు 2024 అనే కొత్త చట్టాన్ని తాత్కాలికంగా అమలు చేయడాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రతిపాదిత ముసాయిదా ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల దశలో ఉందని, ఆ తర్వాత ప్రజా సంప్రదింపుల కోసం ఉంచబడుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1983 స్థానంలో ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. పాత చట్టం ప్రకారం విదేశాల్లో ఉన్న భారతీయుల సంరక్షణ కోసం ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ పనిచేసేవారు. భారతదేశంలో 16 ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఆఫీసులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, ఇండోనేషియా, ఇరాక్, జార్డన్, కువైట్ వంటి కొన్ని దేశాలు భారతీయులు పని కోసం అక్కడికి వెళ్లే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందాలని నిర్దేశిస్తాయి. దాన్నే ఎమిగ్రేషన్ చెక్ రిక్వెస్ట్ అని అంటారు. ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఈ వ్యవహారాలను చూసుకుంటారు. ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే వారికి అనుమతి ఇస్తారు. డబ్బు కోసం కొందరు ఏజెంట్లు భారతీయ కార్మికులను మోసం చేస్తున్న నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో పనిచేసే కార్మికులను రక్షించేందుకు ఇప్పుడు కొత్త బిల్లును రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాదిలోపు ఈ బిల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.